హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జీవి కపుల్స్. మీకు పుదీనా పచ్చడి చేయడం వచ్చి నేను చూపించేస్తాను. ఈరోజు వచ్చేయండి ఎలా చేయాలో. ముందుగా మనం పుదీనా, పచ్చిమిర్చి, టమాటా, కొంచెం చింతపండు తీసుకుని ఇవన్నీ బాగా మనం వీటన్నిటిని బాగా మనం ఆయిల్లో బాగా మగ్గబెట్టుకుని. చాలామంది ఉత్తి పుదీనా తింటారు. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ పుదీనా స్మెల్ ఎక్కువ రాదు. అండ్ టమాటా కదా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఫస్ట్ మనం పుదీనా వేయకుండా పుదీనాలో ఉన్న వాటర్ మొత్తం పోయేటట్టు పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఆ వాటర్ మొత్తం లాగేసిన తర్వాత అందులో తర్వాత ఆయిల్ వేయాలి. అలా వేయడం వల్ల మనకి పచ్చడి ఎక్కువగా నిలువ ఉంటుంది, తొందరగా బూజు వచ్చేది. కొంతమంది అయితే ఎక్కువ వాటర్లో వేయడం వల్ల రెండో రోజే బూజు వచ్చేసింది. కాబట్టి ఇలా చేయడం వల్ల బూజు రాదు తొందరగా, అండ్ స్మెల్ కూడా ఎక్కువ రాదు పుదీనా స్మెల్. తర్వాత ఇలా మొత్తం పుదీనా మొత్తం దాంట్లో వాటర్ మొత్తం పోయేదాకా చేసి దాంట్లో కొంచెం ఇప్పుడు ఆయిల్ వేయాలన్నమాట. ఇలా అయిపోద్ది. లాస్ట్లో ఆయిల్ వేస్తే అది తీసి సపరేట్గా పక్కన పెట్టేయాలి. ఇప్పుడు దాంట్లో పచ్చిమిర్చి యాడ్ చేయాలి. పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకుని ఆ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై మొత్తం ఎర్రగా అయిపోవాలన్నమాట పచ్చిమిర్చి. అలా ఇప్పుడు పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకున్నప్పుడు అది తీసేసి తర్వాత మనం టమాటా యాడ్ చేయాలన్నమాట. టమాటా యాడ్ చేసేటప్పుడు దాంట్లోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేయచ్చు. మనకి ఎక్కువ ఘాటు వద్దు అనుకున్నప్పుడు కొంచెం చింతపండు, ఆ టమాటా అన్ని బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో టమాటా బాగా మగ్గిపోవాలండి. టమాటా స్మెల్ కూడా రాదు, అప్పుడు మనకి ఆ పుదీనా స్మెల్ కూడా రాదు. కొంచెం టమాటా పచ్చడిలాగే ఉంటుంది. బాగా ఇష్టపడి తింటారు కాబట్టి బాగుంటుంది ఇలా చేయడం వల్ల. ఉత్తి పుదీనా చేస్తే ఏమవుతుందో ఆ స్మెల్కి ఎక్కువ మంది తింటారు. పుదీనా మామూలుగా ఉన్నప్పుడు బాగుంటుంది స్మెల్, తర్వాత అది పచ్చడిలో అయిపోయినాక స్మెల్ మారిపోద్ది. సో ఇప్పుడు ఇలా ప్యూరీలా ఇలా అయిపోయింది కదా టమాటాది, అవన్నీ తీసేసి మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందు మిక్సీ జార్లో మనం పచ్చిమిర్చి పుదీనా చేసుకున్న కదా అవి తీసి దాంట్లో వేసి దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం జీరా, కొంచెం వెల్లుల్లి రెమ్మలు అవి 4 వేసి బాగా మిక్సీ పట్టాలి. ఇవి ఫస్ట్ బాగా మిక్సీ పట్టాలి. బాగా బ్లెండ్ అయిపోయిన తర్వాత దాంట్లో టమాటా ఏమో కొంచెం ఒక్కసారి తిప్పి ఆపేస్తే సరిపోతుంది. మనకి ఎలా అంటే రోల్ టైప్లో వచ్చింది. అదే ఎక్కువ తిప్పేస్తే పచ్చడిగా అయిపోద్ది. కాబట్టి మనం రోల్లో చేసే పచ్చడిలా కావాలంటే కొంచెం ఒక్కసారి తిప్పి ఆపేస్తే అయిపోద్ది అనమాట. కొంతమంది దాంట్లో పోపు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేను ఒక్కసారి మీకు చూపిస్తామని వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల అసలు పచ్చి వాసన, టమాటా వాసన ఏ వాసన రాదు. ఇలా చేయడం వల్ల మనకి పోపు కూడా బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పైన సబ్స్క్రైబర్ బటన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా. బాయ్.